మంత్రి అఖిల ప్రియ అధినేత సీఎం చంద్రబాబుపై కోపంతో ఉన్నారా? ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో మంత్రి అఖిల డుమ్మా వెనుక ఆంతర్యమేమిటి? హోంమంత్రి చినరాజప్ప తోటి మంత్రి అఖిలపై ఎందుకు సీరియస్ అయ్యారు? జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతాలిస్తాయి? మంత్రి అఖిల ప్రియ నిజంగా అలిగారా, అలిగినట్టు నటిస్తున్నారా? పార్టీ మారే ఆలోచనలో ఉన్న అఖిల పార్టీలో ఇలా వ్యవహరిస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి అఖిల ప్రియ కారాలు మిరియాలు నూరుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తన వర్గీయులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడం, శాంతి భద్రతల పేరుతో కార్డన్ సెర్చ్లతో వేధింపులకు గురిచేస్తున్నారని మంత్రి అఖిల ప్రియ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కేటాయించిన గన్మెన్లను కూడా పంపించేశారు. అయితే శాంతి భద్రతల కోసమే సోదాలు అంటున్న పెద్దల మాటల వెనుక వేరే కారణాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో మంత్రి అఖిల ప్రియ 3 సీట్లు కావాలని పట్టుబట్టారట. దీనికి అధినేత చంద్రబాబు సుముఖంగా లేరట. ఈ నేపథ్యంలో మంత్రి అఖిలతో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని భావించారు అధినేత బాబు. దీంతో మంత్రి అఖిల ప్రియకు చెక్ పెట్టే పనిలో భాగంగానే ఆమె వర్గీయులపై సైకిల్ సార్ పోలీసుల దాడులు జరిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు తమ కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపులకు నిరసనగా సీఎం జిల్లా పర్యటనకు అఖిల ప్రియ దూరంగా ఉండి తన కోపాన్ని చూపించారని ఆమె వర్గీయులు చెప్పుకొస్తున్నారు. అయితే అఖిల ప్రియ తీరును సహచర మంత్రులు తప్పుబడుతున్నారు. ఆమె ఆలోచన సరైనది కాదని, రాజకీయ అవగాహన లేక మంత్రి అఖిల ప్రియ వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రాజకీయ భవిష్యత్తు చాలా ఉన్నా చేతులారా నాశనం చేసుకుంటున్నారని హోంమంత్రి చినరాజప్ప మంత్రి అఖిల ప్రియపై మండిపడ్డారు. పొమ్మనలేక పొగబెట్టే కార్యక్రమంలో భాగంగానే మంత్రి అఖిలను అన్ని విధాలుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఏదో ఒక కారణం చూపి భూమా కుటుంబాన్ని ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా చూడాలని బాబు అండ్ బ్యాచ్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. బాబు ప్లాన్ను గమనించిన మంత్రి అఖిల ప్రియ కొత్త దారులు వెతుక్కునే పనిలో పడ్డారని ఆమె వర్గీయులు అంటున్నారు. సైకిల్ దిగి మరో పార్టీలోకి జంప్ అవ్వాలని అఖిల ప్రియ చూస్తున్నారట. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. అందుకే నిన్న పవర్ కోసం పచ్చకండువా కప్పుకున్న వాళ్లు రేపు మరో జెండా మెడలో వేసుకోవడానికి రెడీ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.